మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులు, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు, ఆత్మపూరులైన దైవజనులకు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన బిడ్డలకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తోత్ర. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ, మరొక తరుణం దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని మీ ఎదుటికి రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ, ఆదికాండంలో 26వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుకున్నాం. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. చూడండి, అబ్రహాం దినములలో వచ్చిన కరువు కాక మరొక కరువు వస్తే ఇస్సాకు తిన్నగా యేసు ప్రభు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఆయన అంటారు, నీవు ఇక్కడ పరవాసివై ఐగుప్తికి వెళ్ళక ఘేరాలలో ఉండు అన్నాడు. గమనించి, ఆ గేరాలో ఉన్న వ్యక్తి ఆ సంవత్సరం విత్తనం వేస్తే ప్రభు ఆ వ్యక్తిని 100 ఫలించింది, 100 అభివృద్ధి చెందినట్లు ఆదికాండంలో మనం చూస్తాం. మరొక మాట 13లో చూస్తే అతడు మిక్కిలి గొప్పవాడి వరకు క్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. చూడండి, ఆ వ్యక్తి క్రమముగా మిక్కిలి అభివృద్ధి చెందాడట. ఎవరి వల్ల అంటే యెహోవా వల్ల. గమనించండి, మీరు యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనం పాకులాడి గొప్పవాళ్ళం అవ్వాలంటే అది ఎంత మాత్రం ప్రయోజనం కాదు. అది దేవుడి వారి దేవుడిస్తే ఆ మనిషి మిక్కిలి క్రమముగా గొప్పవాడగినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. మరొక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఆ వ్యక్తి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవునికరం. చూడండి, కింద బావిలు తవ్వితే జీవ జలాలు ఇస్సాకుకి ఇచ్చాడు దేవుడు. ఆ శత్రువులు వచ్చి అవి పూడ్చివేస్తే ఇస్సాకు ఎక్కడ కూడా కోపపడినట్లు కానీ, అసూయ పడినట్లు కానీ, ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినట్లు కానీ ఈ లేఖనాల్లో మనం చూడం. ఎంత విధేయత కలిగిన వాడు, ఎంత ఓపెన్ అతడిలో ఉందో మీరు ఒక్కసారి ఈ లేఖనాన్ని బట్టి చూస్తే. మరో విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఎక్కడ అడుగుపెట్టి దేవుడు అక్కడ జీవజలాలు ఇస్తున్నాడు, సమృద్ధైన నీరునిస్తున్నాడు. ఆ ఫిలిప్పీయులు వచ్చి ఇది మాది అని దాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉంటే ఏ మాత్రం కూడా అతడు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్లు, వాళ్ళ మీద పోట్లాడినట్లు మనం ఎక్కడా చూడం. ఆలోచించమని మనం చూస్తున్నాం. మరొక విచిత్రమైన సంఘటన ఏంటంటే,
శత్రువులే ఒకరోజు తిన్నంగా ఇస్సాకు యొద్దకు వచ్చి ఆ ఇస్సాకుని గురించి మాట్లాడతాడు. దేవుడు నీకు తోడై ఉండుట మేము చూశాం. ఆలోచించండి, శత్రువులు అంటున్నారు, దేవుడు నీకు తోడై ఉండుట మేము చూశాం. దేవుడు తోడై ఉన్నాడు కనుకే నువ్వెంత గొప్పవాడవయ్యావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుకే క్రమముగా వర్ధిల్లున్నట్లు మేము చూసాం అని ఇస్సాకుని గురించి శత్రువులు మాట్లాడుతున్నారు. మరి మనం క్రమముగా వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే వర్ధిల్లుతాం? ఏం చేస్తే మనం అభివృద్ధి చెందుతాం అనేది లేఖనాల్లో చూస్తే ఇస్సాకు వలె మనము కూడా తగ్గించుకునేవారిగా, ఇస్సాకు వలె మనం కూడా విధేయత కలిగి శత్రువులే మీదకొచ్చిన, శత్రువులే స్వాధీనపరుచుకున్న, శత్రువులే అవమానపరిచిన ఆయనలో ఎక్కడ కూడా తిరగబడే స్వభావం కానీ, తిరగబడే లక్షణాలు కానీ ఇస్సాకులో మనం ఎక్కడ చూడలేము. అందుకే ఇస్సాకు క్రమముగా దేవుడు అతన్ని వర్ధిల్లు చేసుకుంటూ వచ్చాడు. మరి వర్ధిల్లాలి అంటే మరి మనకు కూడా అటువంటి గుణలక్షణాలు ఉండాలని ఈ పరిశుద్ధమైన లేఖనాలు బయలుపరుస్తున్నాయి. ఆయన బిడ్డలమైన మనం అందుకే మనం చూస్తే అపొస్తలుడైన పౌలు ఓ రోజు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని మాట్లాడతారు. క్రీస్తు యేసుకు ఏ మనసు ఉంది అని అంటే మొక్క మీద ఉమ్మేసిన మౌనంగా ఉన్నారు, కొరడాలతో కొడుతున్న మౌనంగా ఉన్నారు, అన్యాయమని తీర్పిస్తున్న ఆయన మౌనంగా ఉన్నారు. చూడండి, ఎవరిని దూషించలేదు, ఎవరిని అవమానపరచలేదు, ఎవరిని కూడా శపించలేదు. అందుకే అట్టి మనస్సు మీరు కలిగి ఉండండి ఈ లేఖనాల్లో మనం చూస్తాం. నా ప్రియమైన సోదరి సోదరుడు, ఒక దైవ సేవకుడుగా నేను మనవి చేస్తున్నాను. మనం ఎలా ఉండాలి అంటే క్రీస్తు యేసుకునకు కలిగిన ఈ మనస్సు, ఆయన దేవుడై ఉండి మానవ స్వరూపాన్ని ధరించుకుని తన్ను తాను రుక్తునిగా భూమి మీదకి దిగివచ్చి ఎంత సిలువకు ఎంతగా విధేయత చూపారో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయనలో ఉన్న గుణలక్షణాలు, అటువంటి లక్షణాలు మనకు కావాలని అపొస్తలుడైన పౌలు మాట్లాడతారు. ఆ మధ్యన లోగడ అపొస్తలుల కార్యంలో మీరు చూస్తే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తిని మనం చూస్తే అతడు గారెడి చేసుకునేవాడు. అతని పేరు సిమియోన్. గమనించమని నేను మనవి చూస్తున్నాను. ఆ సిమియోనుని మనం చూస్తే అతడు ఆ ప్రాంతాన్ని గలిబిలి చేస్తున్నాడు. ఆలోచించండి, గలిబిలి చేయటమే కాదు, అతడే గొప్పవాడిగా ఆ ప్రాంతంలో శనమనవుతున్నట్లు మనము ఈ లేఖనాల్లో మనం చూస్తాం. 8 మీరు 9 చదివితే ఆయన గురించి ఒక మాట రాయబడి, సిమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారిడి చేసి తనొక్కడే గొప్పవాడు అని చెప్పుకునిచ్చు ఉన్నాడు. ఆలోచించండి, ఇతడు గారిడివాడు, ఇతడు ఒక సర్కస్ చేసుకునేవాడు. ఇతడు ఉన్న లక్షణం ఏంటి అంటే తనకు తానే హెచ్చించుకుంటున్నాడు, తనకు తానే గొప్పవాడిని, తనకు తానే ఇక్కడ గొప్పవాడిగా నిరూపించుకుంటున్నాడు. నా ప్రియమైన సోదరుడా, మనము గొప్పవారము అనంటే అది ఎన్నడూ కూడా మనం హెచ్చించుకుంటే ఏదో ఒక రోజున మనం తగ్గించబడతాం. మనము తగ్గించబడితే ఏదో ఒక రోజున నువ్వు హెచ్చించబడతావు. నువ్వు హెచ్చించబడాలి అంటే మనము తగ్గించుకునేవారిగా మనం ఉండాలి. అందుకే మనం చూస్తే మరొక విషయం చెప్తాం. నిర్గమాకాండంలోకి
మీరు వెళ్ళగలిగితే 11:3 మనం చూస్తే అక్కడ ఒక నాయకుడు కనబడతాడు. ఆయన పేరు మోషే. చూడండి, ఆ మోషేని గురించి మనం చూస్తున్నప్పుడు 11:3 మీరు చూస్తే ఆయన గురించి ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసు. అదియు కాగా ఐగుప్తు దేశంలో మోసే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడయ్యాడు. మీరు ఇక్కడ చూస్తే ఇతడు చరిత్ర ఒక్కసారి మన మనసు పెడితే 40 సంవత్సరాలు రాజు గృహంలో సకల విద్యలో ప్రాణినుడు, సకల విద్యలో గొప్పవాడు. అటువంటి వ్యక్తి చూడండి, రాజు గృహములో నుంచి బయటకు వచ్చి గొప్ప అతడు విజయవంతుడే కాదు, నరహంతకుడు కూడా. ఒకడు చంపేదానికి, ఒకరిని విడిపించేదానికి, ఒకరిని చంపి ఇసుకలో పాతిపెట్టినట్లు మనం చూస్తాం. అటువంటి సందర్భంలో ఆ రాజు గృహంలోంచి పారిపోయి మాంగారి గృహం యొద్ద 40 సంవత్సరాలు మేకలు కాసి గొర్రెలు కాసి, ఆలోచిస్తే ఆ గొర్రెలు కాసిన వ్యక్తి, ఆ మేకలు కాసిన వ్యక్తి దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడు ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి పంపిస్తే అతడు అంటాడు, నువ్వు వెళ్ళు అని అంటప్పుడు చూడండి, అతనిలో ఒక ప్రత్యేకత. ఏమంటున్నాడు? అయ్యా అయ్యా, నేను మాన్యము గలవాడిని, నా మాట ఎవరు వింటారు? ఇదిగో నేను నత్తివాడిని, నేను చేతగాడి వాడిని అని ప్రభు ఎదుట తన్ను తాను తగ్గించుకున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. మరొక విషయం, ఏ ఐగుప్తు దేశం నుంచి పారిపోయాడు, ఏ ఐగుప్తు దేశం నుంచి అతడు ధర్మపడ్డాడు, అదే ఐగుప్తు దేశములో, అదే ఐగుప్తు ప్రాంతములో దేవుడు ఆ వ్యక్తిని మిక్కిలి పరో ఎదుటే గాని, దేవుని ప్రజలెదుటే గాని అతడు మిక్కిలి గొప్పవాడిగా మనం చూస్తాం. ఆలోచించాలి. క్రమంగా అక్కడ గొప్పవాడిగా మోషేను, ఇస్సాకును చూసాం. ఇక్కడ మిక్కిలి గొప్పవాడిగా మనం మోషేను చూస్తున్నాం. అంటే మోషేలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. చూడండి, మరలా తను ఆలోచిస్తే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. అటువంటి లక్షణం మనకు కూడా ఉండగలిగితే దేవుడు మనలను ఏ అవమానాల మధ్యలో బ్రతుకుతున్నామో, ఏ నవ్వుల మధ్యలో మనం బ్రతుకుతున్నామో అక్కడ నిన్ను గొప్పవాడిగా దేవుడు హెచ్చిస్తాడనే సంగతి ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం. అలా జీవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకుడు, కొన్ని నిమిషాలు ఈ పాదాల దగ్గర గడపటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రమం ఈ రాకడకు ఆయుధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.